బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఆర్మీ ఆధీనంలో ఉన్న ప్రాంతంలోకి నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. ఎంసీఈఎంఈ కాలేజ్ జూబ్లీ గేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిలిటరీ రహస్య ప్రాంతాల విషయాలపై ఫోటోలు వీడియోలు తీసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిని ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్, సదరన్ కమాండర్ బెటాలియన్ ఇంటెలిజెన్స్, టాసా ప్రతినిధులు ప్రశ్నించారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరిలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన కాలేజీలో ఉన్న క్యాంటీన్లోకి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్ళడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వెళ్ళడంతో అక్కడే ఉండేటువంటి ఆర్మీ అధికారులు వెంటనే వారిని కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని తిరుమలగిరి పోలీసులకి అప్పచెప్పడం జరిగింది. తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ ఐడి కార్డుతో లోపలికి ప్రవేశించినట్టు గుర్తించడం జరిగింది. అసలు లోపలికి ఎందుకు ప్రవేశించారు, వీరు ఎక్కడి నుండి వచ్చారనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. తిరుమలగిరి పోలీసులు 61/2 329 అదేవిధంగా /3 319 340 168 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆర్మీకి సంబంధించిన అధికారి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏకే దండా లెఫ్టినెంట్ కర్నల్ సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్మీకి సంబంధించిన ఒక ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సంబంధించిన ఐడి కార్డు ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇక్కడికి ప్రవేశించినట్టుగా గుర్తించడం జరిగింది. అసలు ఈ నలుగురు ఎందుకు వచ్చారు ఇక్కడికి, వీరికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఎవరైతే నిన్న 1 గంట సమయంలో లోపలికి ప్రవేశించి ఫోటోలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ అట్మాస్ఫియర్ని అంతా కూడా వీడియోలు తీస్తున్నట్టు గుర్తించడం జరిగింది. వెంటనే గమనించిన అక్కడున్న అధికారులు వీరికి తిరుమలగిరి పోలీసులకి సమాచారం అందించడంతో వారి నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పచేయడం జరిగింది. రాకేష్ కుమార్ అదేవిధంగా ఆశీష్ కుమార్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అదేవిధంగా అబ్షాని అని చెప్పేసి అమ్మాయి, అదేవిధంగా నగ్మా, ఈ నలుగురు కూడా మొత్తం అక్కడికి వెళ్ళి లోపల వీడియోలు ఎందుకు తీస్తున్నారు, అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు, హర్యానా బీహార్ నుండి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. అసలు హైదరాబాద్కి ఏ పర్పస్లో వచ్చారు, లోపలికి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏవైతే క్యాంటీన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవి ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తి లోపలికి తీసుకెళ్లాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు రాకేష్ కుమార్ ఎందుకు రాకేష్ కుమార్ నరేష్ రాయ్ అని చెప్పేసి ముఖ్యంగా అతను తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా ఎక్కడి నుండి వచ్చారనే దానిపైన ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దేశ భద్రతలో భాగంగా పాకిస్తాన్ భారత్ యుద్ధం తర్వాత ఎవరైతే స్లీపర్ సెల్స్ కానీ గూఢచారులు గారు ఉన్నవారిపైన ఎన్ఐఏ కూడా ఇప్పటికే నిఘా పెంచడం జరిగింది. అలాంటి డిఫెన్స్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కాలేజ్ క్యాంటీన్ దగ్గరికి వీళ్ళు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, పర్పస్ ఏంటి, అసలు వీరికి ఉన్న లింకులు ఏంటి, ఎందుకంటే సికింద్రాబాద్ ఏరియాలోనే సమీర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏరియాలో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్కు ముందస్తు సమాచారంతో హైదరాబాద్లో భారీ పెళ్లిలకు కుట్ర చేసిన వ్యక్తి ఇదే ప్రాంతంలో అరెస్ట్ అయ్యారు. కాబట్టి వీరికి వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఏ పర్పస్లా లోపలికి వెళ్ళారు, ఇలాంటి డిఫెన్స్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజ్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటికీ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలగిరి పోలీస్ స్టేషన్లోనే నలుగురిని ఉంచి విచారిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని చాలా దేశ భద్రతకు సంబంధించిన కేసు కాబట్టి ఖచ్చితంగా వీరికి సంబంధించిన పూర్తి బ్యాక్గ్రౌండ్ని పరిశీలిస్తున్నారు. వీరి ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి సోషల్ మీడియా అకౌంట్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా వీడియోలను పోస్ట్ చేశారా, ఎలాంటి వీడియోలను తీసుకున్నారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళ ట్రావెలింగ్ సంబంధించిన పూర్తి వివరాలని ఆరా తీస్తున్నారు. వారి ఆధార్ కార్డ్స్ వారి అన్నిటికీ సంబంధించిన వివరాలు ఇప్పటికే పోలీసులు తీసుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఆ తర్వాత కస్టడీకి కూడా తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వీరి నలుగురికి సంబంధించి ఆర్మీ ఉన్నటువంటి ప్లేస్లో, ఎందుకంటే హైదరాబాద్లో డిఫెన్స్కి సంబంధించిన అనేక ప్లేస్లు ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఇప్పటికే హై అలర్ట్ ఉంది, హై సెక్యూరిటీ ఉంది. కానీ నకిలీ ఐడి కార్డు పెట్టుకొని లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత వెంటనే పసిగట్టిన అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే పోలీసులు కూడా రహస్యంగా విచారిస్తున్నారు. అత్యంత సున్నితమైన అంశం కాబట్టి వాళ్ళు నలుగురు కూడా ఏ పర్పస్లో ఇక్కడికి రావడం జరిగింది, వారు ఏ రాష్ట్రానికి చెందినవారు, వాటికి సంబంధించిన
పూర్తి వివరాలని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లోనే వారిని కూర్చోబెట్టి విచారిస్తున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి మరింత విచారణ జరిపే అవకాశం కూడా కనబడుతుంది. ఆ తర్వాతనే దీనిపై పోలీసులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తాం అధికారికంగా అసలు ఏం జరిగింది ఏందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. రక్షణ రంగానికి సంబంధించిన ఏరియాలోకి వీళ్ళు వెళ్ళారు కాబట్టి వాటికి సంబంధించి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఎలాంటి విషయాలు వెల్లడించలేము. విచారణ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, తిరుమలగిరి పోలీస్ స్టేషన్ నుండి.